రవితేజ యాక్టింగ్ గురించి చెప్పేంత వల్ల మనం కాదు. అన్న ఇన్ని సినిమాలు తీసిండు, ఈ సినిమాలు అన్న యాక్టింగ్ ఒక 2 hours మొత్తం గన్స్తోనే ఉంటుంది అన్న. అసలు ఒక విధ్వంసాన్ని చూస్తారు మీరైతే. ఇది ఒక పార్ట్ కాదు, ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము. కొత్త డైరెక్టర్ అని చాలామంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు. అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్న, అసలు ఈయనకు ఛాన్సులు రాక కొత్త డైరెక్టర్. ఒక ఈగల్ అంటే ఏంటంటే ఇప్పుడు దేన్నైనా కూడా ఇప్పుడు అంత దూరంలో ఉంటే, చాలా దూరంలో ఉన్నా కూడా మన ముందుకు రాకముందే మనం దాన్ని గమనించి దానికి రియాక్ట్ అవ్వాలి మనం. సో మన ముందు ఇప్పుడు ఏదైనా థ్రెట్ ఉందనుకోండి, మన వాళ్ళకు తెలియకుండానే మనం దానికి రియాక్ట్ అయ్యే విధంగా ఈగలంటే గద్దలాగా చాలా డిఫరెంట్ స్టోరీ అన్న. మీరు ఎప్పుడు చూసి ఉండరు ఈ సినిమా ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నాను నేనైతే. కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే అరే ఇప్పుడే అయిపోయిందా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ అన్న ఎలివేషన్కే ఒక 1/2 hour పట్టింది. మనం సలార్ మూవీ చూసినాం, అన్న ఎలివేషన్కి ఒక 1/2 hour ఇచ్చారు ప్రభాస్ అన్నకి. ఈ ఎలివేషన్ సీన్స్ అయితే పిచ్చెక్కిచ్చినాయి అన్న. బ్లాక్ బస్ట్ అన్న. ఈ సినిమా ఫ్లాప్ అన్నోడికి అయితే ఇక సినిమాలు చూడడం వేస్ట్ ఆడు. నిజంగానే అన్న హాలీవుడ్ డైరెక్టర్ ఎవరన్నా? నిజంగా హాలీవుడ్ డైరెక్టర్ మరి. నిజంగా అసలు ఆ యాక్షన్ సీన్స్ నువ్వు చూసిరా మీరు? యాక్షన్ సీన్స్, ఆ ఫైట్స్ అసలు నిజం ఈగల్ చాలా బాగుందన్న. ఒక హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గదు ఈ మూవీ. మీరు కావాలంటే చూడండి. మళ్ళీ చాలా మంది కూడా అదే చెప్తారు వచ్చిన వాళ్ళు. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇంకా పార్ట్ 2 ఉంది. ఇక కలెక్షన్స్ గురించి అయితే మనం చెప్పవద్దు. ఒకవేళ సంక్రాంతికి ఒకవేళ వచ్చుంటే ఇక అన్ని సినిమాలు తప్పుకొని పోయి ఉండేవి. అంత బాగుంది సినిమా. కంటెంట్ బాగుంది, స్టోరీ బాగుంది, డైరెక్షన్ బాగుంది. సో చాలా వరకు అన్నీ బాగున్నాయి అన్న సినిమాలో. ఫ్యామిలీ చూపించారు, లవ్ చూపించారు, అన్ని చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ ఇది సినిమా అయితే. నేను ఓయోకి వెళ్ళకుండా సినిమాకి వచ్చిన సినిమా మాత్రం మామూలు ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఆఫ్టర్ రావణాసుర అన్నకు మంచి బ్రేక్ వచ్చింది, తర్వాత ఇప్పుడు హిట్ కొట్టాడన్న. రవితేజ అన్న మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే అజయ్ ఘోష్ గారి కామెడీ పార్ట్ ఉంటుందన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మనము ఈ మధ్య అందరూ స్నైపర్లు అవి యూజ్ చేస్తున్నారు గన్స్లో, అంటే యాక్షన్ పార్ట్లో. కానీ అసలు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్న విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే నేను చెప్తున్నానా, టాలీవుడ్ కానీ బాలీవుడ్లో కానీ అలాంటి సీక్వెన్స్ నేను చూడలేదు, మీరు కూడా చూసి ఉండరు. అంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేసే ఉమ్మాయిక్ అనే రేంజ్లో ఉంది సినిమా. మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. రవితేజ గారి పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆ లుక్ కానీ గడ్డంతో ఉన్న లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అనుపమ గారు తనకున్న పాటలో తను కూడా బాగా చేసింది. సో సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందన్న, చాలా బాగుంది. ఫిలిం గురించి చెప్పాలనంటే ఇది ఈగల్ పెట్టేది కాకపోతే పబ్జీ లవర్ పెడితే బాగుంటుంది అన్న సినిమా. మొత్తం పబ్జీ అన్న, పబ్జీ లాగానే ఉంటుంది. కొన్ని షార్ట్స్ ఉంటాయి చూడన్నా, ఎలా ఉంటాయి అంటే పబ్జీలో రియల్ పబ్జీ చూసినట్టు ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక రవితేజ అన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేసేది కదా, సక్సెస్ఫుల్. అంటే స్టార్టింగ్లో ఒక 1 hour మనకు లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ లేటర్ ఒక తర్వాత ఏంటంటే ఒక సెకండ్ హాఫ్ మనకు మొత్తం టర్న్ చేసేస్తుంది నా సినిమా. అండ్ లాస్ట్ 1/2 hour ఇంకా కొత్త ట్విస్ట్ వస్తూనే ఉంటాను. నా సినిమాలో కొత్తగా ఏంటంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ అంటే మనం కేజీఎఫ్లో చూసాము, కమల్ హాసన్ అన్న విక్రమ్ చూసాము, ఎన్నో చూసాము కదా. అన్ని యాక్షన్ సీక్వెన్స్ వేరే అయితే దీంట్లో ఓన్లీ పబ్జీ యాక్షన్ కోచింగ్ ఉంటుంది, అన్ని కీలు ఉంటాయి. ఏ కీలు అంటే ఆ కీలు ఉన్నాయి దీంట్లో. అట్లా బాగుందన్న. అండ్ మెయిన్ థింగ్ ఎలా అంటే ఇప్పుడు ఒకటే మాట చెప్పాలంటే గేమ్ లవర్స్కి చాలా నచ్చుతుందన్న ఈ ఫిలిం. ఒకటి ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం బాలీవుడ్లో రావణ్ ఫిలిం ఫ్లాప్ అయినా కూడా ఇక్కడ ఈగల్ ఫిలిం హిట్ అవుతుందన్న. ఎందుకనంటే మనకి దీనిలో చెప్పలేను అన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయన్న, కొత్తగా ఉన్నాయి, చాలా కొత్తగా ఉంది. అండ్ సేమ్ థింగ్ కొద్దిగా ఓకే, నో ప్రాబ్లం, సినిమా వేరే లెవెల్ ఉందన్న. సినిమా చూసిన ఈగల్ మూవీ అన్న, సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. రవితేజ అన్న కెరియర్ లేదు సినిమా ఎప్పుడు రాలేదన్న. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ లో సినిమా అయితే అన్న ఒక్కొక్క సీన్ ఒక ఎలివేషన్ చెప్తా. అసలు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్స్ అయితే ఇంక మామూలుగా లేవు. ఒకటే చెప్తున్నా, సినిమాలో అయితే అన్న ఎక్కడ తగ్గనివ్వలేదు డైరెక్టర్ అయితే. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ఆ లవ్ స్టోరీ అయితే గన్నులతో లవ్ స్టోరీ మీద అసలు ఇంకా మామూలుగా లేదన్న. ఒక్కొక్క ఎలివేషన్ ఆ లవ్ ప్రపోజల్ ఏంది, గన్తో చూస్తాడు, గన్తో మొత్తం లవ్ ఉంటుంది. ఆ లవ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. అనుపమ అయితే ఇంకా అసలు ఇంకా ఆమె క్యారెక్టర్ చెప్పాల్సింది నవదీప్ గారు. ప్రతి ఒక్కరిని యాక్టింగ్ దింపేసి చెప్తా అన్న. ఇలాంటి దమ్మున్న హీరో మన తెలుగు ఇండస్ట్రీలో లేరు, రవితేజ ఒక్కడే ఉన్నాడు. అంతే కథలు ఎంచుకోవడము, కొత్త రేటుల్ని ఇచ్చేయడము చాలా బాగా నచ్చిందన్న.
రవితేజ ఫ్యాన్స్ కి అయితే పండుగ అని చెప్తున్నాయి. అయితే సినిమాలో డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఎవరిది అనుపమ క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది. అనుపమ క్యారెక్టర్ రవితేజ క్యారెక్టర్ అంటే ఇక ఆయన ప్రతి సినిమా ఎలా చేస్తారు అంతేనే సేమ్ ఎనర్జీ లెవెల్స్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కూడా 2 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఓకే బాగుంది. కానీ ఎలివేషన్లు మాత్రం కేజీఎఫ్ మించి ఉన్నాయి. ఆ అనిమల్ మనం గన్ షాట్ చూసాం కదా. ఈ డైరెక్టర్ అసలు యాడ్ నేర్చుకున్నా కానీ మెకానిక్ అనుకుంటే డైరెక్టర్ కాదు మెకానిక్. ఎక్కడెక్కడి నుంచి